శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం సమీపంలోని జనగాంపల్లి అటవీ ప్రాంతానికి దుండుగులు నిప్పిపెట్టడంతో వందలాది ఎకరాల వృక్ష సంపద మూగజీవాల అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రుల నుండి ఎగసిపడుతున్న భారీ మంటలను అదుపు చేయడానికి అటవీ శాఖ అధికారులు స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా మార్పు రాకపోవడంపై అధికారులు విచారం వ్యక్తం చేస్తూ అడవికి నిప్పు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ నేతృత్వంలో పోలీసులు ఎరుకలసాని నగర్లో విస్తృత కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో 2 సీఐలు 6 ఎస్ఐలతో సహా 40 మంది సిబ్బంది పాల్గొని సరైన పత్రాలు లేని 43 బైకులు 5 ఆటోలను సీజ్ చేశారు. అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, యువత గంజాయి మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ పోలీసుల తనిఖీలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు తన ఎన్నికల మొక్కునైతే తీర్చుకుంటూ చేపట్టిన పాదయాత్ర ముమ్మడివరంలో రాజకీయ ఆధ్యాత్మిక సందడిని నింపింది. మురుమళ్ళ వీరేశ్వర స్వామి ఆలయం నుండి మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు సాగిన యాత్రలో కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి పూల వర్షంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంకు చెందిన లక్ష్మీకాంత్ అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలై లక్షలాది రూపాయలు నష్టపోయి మనస్తాపంతో బాత్రూంలోని ఇనుపరాడు కూరువేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఏడాది కాలంగా ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న తమ్ముడి మృతిపై అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా గోపాలపురం గ్రామంలో న్యాయవాదిపై దాడి కలకలం రేపింది. తండ్రి నుంచి సంక్రమించిన 12 సెంట్ల స్థలంలో న్యాయవాది మరిడయ్యను ఇల్లు నిర్మించుకున్నాడు. స్థలాన్ని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు యత్నించగా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మరిడయ్యకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులైతే జారీ చేసింది. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా జేసీబీతో ఇంటిని కూల్చేశారని మరిడయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా సామర్పేట మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ కాలనీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. గత 30 ఏళ్లుగా 20 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును ఆక్రమించి ప్రహారీ గోడ నిర్మించడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా సీఐ మల్లేశ్వర్ ఆధ్వర్యంలో అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలిపి గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండుగులు సుమారు 30 లక్షల రూపాయల విలువైన అమ్మవారి ఆభరణాలను ఎత్తికెళ్లగా ఆలయ అర్చకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని భక్తులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా సిద్దూరు గ్రామాల్లోని అడవి జంతువుల దాడులతో రైతులు బెంబెలెత్తిపోతున్నారు. సాగు చేసిన మొక్కజొన్న, శనగ పంటలను జంతువులు రాత్రింబవళ్లు నాశనం చేయడమే కాకుండా పొలాలకు వెళ్లే రైతులపై కూడా దాడులకు తెగపడుతూ ఉండటంతో ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి పంట నష్టాన్ని నివారించేలా అడవి జంతువులను కట్టడి చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య వినూత్నంగా ఓటర్లను ఆకట్టుకున్నారు. పట్టణంలో ప్రచారం నిర్వహిస్తూ స్వయంగా డోలు వాయించడమే కాకుండా ఓ వార్డులోని గారెల బండి వద్ద గారెలు వేస్తూ సందడి చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఎస్ఎస్ కొండలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో గంజాయి మత్తులో ఉన్న యువకులు హల్చల్ సృష్టించారు. పాఠశాల విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు వారిని ప్రశ్నించిన వ్యక్తిపై గంజాయి బ్యాచ్ దాడికి పాల్పడింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు యువకులను పట్టుకుని దేహశుద్ధి చేసి గంజాయి బ్యాచ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. పల్నాడు జిల్లా కోటప్పకొండకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన కోటప్పకొండ త్రికుటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం కోటప్పకొండ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కొత్తపాలెం రోడ్డుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. నెల్లూరు జిల్లా రాపూరు మద్దెల మడుగు సెంటర్లో రాత్రికి రాత్రి ఏర్పాటైన
ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్ను తొలగించి కొత్త విగ్రహం పెట్టడం సరైనదా అని ప్రశ్నిస్తున్నారు. నాయకులు వైసీపీకి వ్యతిరేకం కానప్పటికీ నిబంధనలు ప్రతిపక్షాలకు మాత్రమే వర్తించకూడదని, పైలాన్ స్థలంలో వేరొక విగ్రహం ఏర్పాటు చేస్తే వ్యతిరేకిస్తామని తెలిపారు. కాకినాడ జిల్లా రమణయ్యపేట నుండి అన్నవరం వరకు ఉన్న 12 కిలోమీటర్ల రహదారిని వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఆదివాసీ సంఘం అధ్యక్షుడు లోతు రామారావు ఆధ్వర్యంలో సిపిఎం అనుబంధ సంఘాలు రోడ్డుపై బైఠాయించి భారీ ధర్నా నిర్వహించాయి. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు స్తంభించగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పామూరు మండలానికి చెందిన ప్రమాదవశాత్తు ఆటో తగిలినందుకు రజక యువకుడిని స్తంభానికి కట్టేసి హింసించడం దారుణం. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చొరవతో బాధితులు ఆసుపత్రిలో చేరగా యువకుడిపై పెట్టిన అక్రమ శిక్షలను తొలగించి దాడి చేసిన వారిపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరుతూ ఎస్ఐకి వినతి పత్రం సమర్పించారు. అల్వాల్ రెవెన్యూ కార్యాలయం ముందు కాలనీ వాసులు భారీ ఆందోళన చేపట్టారు. తమ కాలనీలో పార్క్ కోసం కేటాయించిన స్థలంలో ఎంఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాల నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గతంలోనూ కార్యాలయాల ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తం చేశామని, ప్రజా ప్రయోజనార్థం కేటాయించిన స్థలాన్ని ఇతర అవసరాలకు వాడటం సరికాదని నినాదాలతో హోరెత్తించారు.